నిబంధన రక్తం అంటున్నా. పాత నిబంధనలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే నువ్వు పాపము చేసిన ప్రతిసారి రక్తం అనేది చిందింపబడుచున్నది. అవునా? పాత నిబంధనలు నీవు పాపము చేసిన ప్రతిసారి ఆ పాపములకు ప్రాయచిత్తముగా నీవు బలిపీఠము దగ్గరకు వెళ్ళి ఆవరణములోనికి వెళ్ళి అక్కడ ఆ యొక్క పశువులు లేనటువంటి గువ్వలను కోడెదూడలను నీవు వధించబడుట, ఆ రక్తమును నీ పాప పరిహారార్థమై యాజకుడు అర్పించుట మనము చూచుచున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? క్రొత్త నిబంధనలో చిందింపబడిన రక్తము. ఇది ఒకసారే చిందింపబడి ఉన్నది, అనేక మార్లు చిందింపబడలేదు. మనుష్య కుమారుడు ఒకసారి నలగగొట్టబడి తనలో ఉన్నటువంటి రక్తమును చిందింపబడము ద్వారా ఇది మనకేమై ఉన్నదంట? పాప